ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథము అంతటా దేవుడు చెప్పిన జీవితం వారు పొందిన ఫలితం, దేవుడు చెప్పని జీవితం వారు పొందిన ఫలితం, దేవుడు మెచ్చిన జీవితం వారు పొందిన ఫలితం, దేవుడు అసహించుకున్న జీవితం వారు పొందిన ఫలితాలు స్పష్టంగా కనపడతాయి. జీవించిన జీవితాలు పొందిన ఫలితాలు స్పష్టంగా వివరించబడ్డాయి, స్పష్టంగా కనపడతాయి. ఎందుకు రాశారు ఇలాగానంటే మనలో చాలామందిని దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ ఉంటాం, దేవుడు చెప్పనట్లుగా జీవిస్తూ ఉంటాం, దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తూ ఉంటాం, దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అయితే మనం పొందబోయే ఫలితాలు ఏమిటి? ఆ ఫలితాలను వివరించడానికే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచారు. ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా జీవిస్తారో వారు పొందే ఫలితం శ్రేష్టమైనది, వారు పొందే ఫలితం చాలా గొప్పది. ఎవరైతే దేవుడు మెచ్చినట్టుగా జీవిస్తారో వారు పొందే ఫలితం శ్రేష్టమైన పరలోక రాజ్యం. ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా కాకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తారో వారు పొందబోయే ఫలితం నష్టమును అందిస్తుంది. ఎవరైతే దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవిస్తారో వారు పొందబోయే ఫలితం నష్టమును అందిస్తుంది. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా జీవిద్దామండి, దేవుడు మెచ్చినట్లుగా జీవిద్దామండి, దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దామండి. అందుకు ఫలితమైన శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. దేవుడు చెప్పినట్టుగా జీవించిన వారు పొందే ఫలితాలు ఏమిటి, దేవుడు చెప్పనట్లుగా జీవించిన వారు పొందే ఫలితాలు ఏంటి తెలుసుకుందాం. ఆ ప్రకారంగా జీవిద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, రేపటి గొప్ప దీవెనలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.